హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ఐటీ ఫ్యాక్టరీ అండ్ ఆల్సో teluguitfactory.comలో కోర్సెస్ ఉంటాయి, మీరు వెళ్ళి చూసుకోవచ్చు అండ్ యూ కెన్ బై దెమ్. అండ్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి ఈ వీడియోని సో ఇట్ విల్ రీచ్ లాట్ ఆఫ్ పీపుల్. అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. యూ గోనా సీ సమ్ వేరే లెవెల్ వీడియోస్ మన దాంట్లో వస్తాయి. వేరే లెవెల్ వీడియోస్ అంటే నేను మన మీద బయట నుంచి సృష్టిస్తలేము, ఉన్నదాన్ని మనం ఎట్లా వేరే లెవెల్లో చేయొచ్చు అనేది. కొలాబరేషన్, ఓకే, కొలాబరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కొలాబరేషన్ ఎందుకు మనకి మిస్ అవుతుంది, వై వీఆర్ అనేబుల్ టు డూ ఇట్. మనకి ఇంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 60,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ పీపుల్ డైలీ కాల్ చేస్తారు. ఓకే, వీకెండ్లో చాలామంది ఆఫీస్కి వస్తున్నారు. సో లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో వై వీ కెనాట్ కొలాబరేట్ అవర్ సెల్ఫ్ అంటే, లైక్ వై వీ కెనాట్ కొలాబరేట్ అవర్ సెల్ఫ్ అంటే దేర్ షుడ్ బి సమ్ పాయింట్, రైట్? ఒక పాయింట్ నుంచి అయితే లైక్ ఎవ్రీ వన్ కెన్ కమ్ అండ్ కొలాబరేట్ థింగ్స్. ఎంతమంది అయినా సరే వచ్చి కొలాబరేట్ అవ్వాలంటే ఒక పాయింట్ ఉండాలి. ఓకే, సో దిస్ పాయింట్ ఇస్ తెలుగు ఐటీ ఫ్యాక్టరీ. ఓకే, సో ఇది మనకి కొలాబరేటివ్ పాయింట్ తెలుగు ఐటీ ఫ్యాక్టరీ. సో ఎట్లా ఏంది నేను ఆల్రెడీ చెప్పిన, April 1st నుంచి మనము లేమెన్ టర్మ్స్లో అంటే జనరల్గా మనకి ఏమి ఐడియా లేదు ఎట్లా చేయొచ్చు అనేది చేస్తానని చెప్పిన. అది ఆల్రెడీ మనం స్టార్ట్ చేసినాము, ఒక 3 వీడియోలు ఏమో చేసినాం దాంట్లో. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను, సో ఎవ్రీ డే ఇట్స్ వెరీ వెరీ టీడీఎస్ ప్రాసెస్. ఓకే, సో చాలా టీడీఎస్ ప్రాసెస్ ఇది. ఓకే, టీడీఎస్ అంటే చాలా డెడికేషన్తో ఉండాలి. ఓకే, ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా, ప్రాక్టీస్ చేయాలనుకున్నా అని చాలా చాలా డెడికేషన్ ఆఫ్ థింగ్స్ రిక్వైర్డ్ ఇక్కడ. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఎవ్రీ డే దెర్ విల్ బీ లైవ్. ఓకే, సో ఇప్పుడు మాకు టీం ఉంది ఆల్రెడీ. సో యూ మైట్ ఆఫ్ ఆల్రెడీ మెట్ పీపుల్, రైట్? రాకేష్ని మీట్ చేసి ఉంటారు మీరు, సందీప్ని మీట్ చేసి ఉంటారు. ఓకే, సో వీళ్ళని మీరు ఆల్రెడీ కలిసి మాట్లాడింటారు. ఓకే, సో దీస్ గైస్ ఆల్సో ప్రిపేరింగ్. ఓకే, సో వీళ్ళు కూడా డెవాప్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళే. ఓకే, సో ఎవ్రీ వన్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ డెవాప్స్ అని చెప్పొచ్చు. ఓకే, సో వీళ్ళు కూడా డెవాప్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళే. సో ఇక్కడ మేజర్గా వాట్ వీఆర్ డూయింగ్ అంటే లైవ్, ఎవ్రీడే లైవ్ ఎట్లా నడుస్తుంది అంటే, సో దేర్ విల్ బి ఎ పాయింట్. ఓకే, సో ఇట్ మైట్ బి 10 AM ఆర్ ఇట్ మైట్ బి 11 AM. ఓకే, సో 11 AM విల్ బి ది కరెక్ట్ టైం యాక్చువల్లీ. 11 AMకి లైవ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో యూట్యూబ్లో లైవ్ స్టార్ట్ అవుతుంది. ఇది మనకి ఫస్ట్ ప్రస్తుతానికి అయితే యూట్యూబ్ అని అనుకుంటున్నాను నేను. సో దీన్ని మనము మీటింగ్స్ లెక్క కన్వర్ట్ చేద్దామా లేదా అనేది తర్వాత సంగతి. ఎవరెవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ఎవ్రీ డే, ఎందుకంటే నేను డైలీ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా, నేను డైలీ చదవలేకపోతున్నా, నాకు ఈ టైం సెట్ కాదు, నాకు ఆ టైం సెట్ కాదు. ఓకే, సో ఎవరైనా సరే 11 AM నుంచి, ఓకే, సో అది 11 AM నుంచి 12 PM, 1 PM, 2 PM, 3, 4, 5, 6 PM. ఓకే, సో ఇట్ విల్ బీ దేర్. ఓకే, యూట్యూబ్లో లైవ్ రన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో నేనేం చేస్తానంటే ఐ విల్ గివ్ యూ టాస్క్. అది మనం ఎట్లా చేస్తాము, ఏం చేస్తాము అనేది సెకండరీ థింగ్ అది. ఓకే, సో మీకు వచ్చా రాదా అనేది అన్నీ కూడా లేమంటాను. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ టు AWS, లాగిన్ చేసి ఈసీ2ని లాంచ్ చేయాలి. ఓకే, ఈసీ2ని లాంచ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి మీకు క్వశ్చన్స్. ఓకే, యూ కొలాబరేట్, యూ డూ ఆల్ యువర్ స్టాఫ్. ఓకే, సో ఈసీ2 లాంచ్ చేసిన తర్వాత ఎట్లా లాగిన్ చేస్తారు, విండోస్ నుంచి అయితే ఎట్లా లాగిన్ చేస్తారు, లైనక్స్ నుంచి అయితే ఎట్లా లాగిన్ చేస్తారు, పుట్టి యూజ్ చేసి ఎట్లా లాగిన్ చేస్తారు, కీతో ఎట్లా లాగిన్ చేస్తారు, కీలెస్ ఎట్లా లాగిన్ చేస్తారు, పాస్వర్డ్తో ఎట్లా లాగిన్ చేస్తారు, పాస్వర్డ్లెస్ ఎట్లా లాగిన్ చేస్తారు. ఓకే, సో ఇవన్నీ కూడా ఆస్పెక్ట్స్ మనకి ఆటోమేటిక్గా మనకి వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇది చాలా చాలా బిగ్గర్ స్టెప్. ఓకే, సో ఐ నో లైక్ దిస్ ఇస్ వెరీ వెరీ బిగ్గర్ స్టెప్. చాలామందికి ఉపయోగపడాలని చేస్తున్న స్టెప్ ఇది. సో అండ్ ఆల్సో మనం గ్రో అవ్వచ్చు, మా యూట్యూబ్ గ్రో అవుతుంది, మీరు గ్రో అవ్వచ్చు. మీకు జనరల్గా మీరు స్ప్రెడ్ చేస్తూ ఉంటారు, లైవ్లో ఏం జరుగుతుందో తెలుస్తూ ఉంటుంది, మీరు మాట్లాడవచ్చు, యూ కెన్ గివ్ యువర్ కమెంట్స్. ఆ కమెంట్స్ని బట్టి మనము మూవ్ అవ్వచ్చు. లేదు మీరు జాయిన్ అవుతాము, మేము జాయిన్ అవుతాము, మేము మీటింగ్స్లో జాయిన్ అవుతాము, మేము కొలాబరేట్ అవుతాము, మేము కూడా ప్రాక్టీస్ చేస్తున్నాము, నాకు ఎర్రర్ వచ్చింది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అంటే ఎవరైతే అవైలబుల్లో ఉంటారో మీరు అందరూ కూర్చొని కొలాబరేట్ అయ్యి మీరు R&D లాగా, ట్రబుల్ షూటింగ్స్ లాగా చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ లెవెల్
ఇది అసలు మనకు అసలు ఏడా కనిపించదు, అసలు యూట్యూబ్లో ఎవరు చేస్తలేరు ఇది. ఫస్ట్ టైం మనకు వచ్చిన థాట్ ప్రాసెస్లో చేస్తున్నది ఇది. అండ్ ఆల్సో గివ్ ఆల్ యువర్ ఐడియాస్. ఇది వచ్చేసి ఇఫ్ యూ వాంట్ ఐ విల్ షెడ్యూల్ జూమ్ మీటింగ్స్. ఓకే, సో ప్రతిరోజు జూమ్ మీటింగ్స్ నేను షెడ్యూల్ చేస్తాను, అందులో మీరు రావచ్చు. ఇది లైవ్లో యూట్యూబ్లో రన్ అవుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు, జూమ్లో జాయిన్ అవ్వచ్చు. జూమ్లో జాయిన్ అయిపోయి మీరు మీ స్క్రీన్స్ షేర్ చేయొచ్చు. మా వాళ్ళు మా స్క్రీన్స్ షేర్ చేస్తుంటారు, మన వాళ్ళు మన స్క్రీన్ షేర్ చేస్తుంటారు. వాళ్ళు ఏదైనా టాస్క్ చేస్తుంటే మీకు ఒక టాస్క్ ఉంది, ఈ టాస్క్ చేద్దాం ఈరోజు, నాకు హెల్ప్ చేయండి అనేసి మీరు స్క్రీన్ షేర్ చేయండి. ప్రాక్టీస్ అయ్యేది. ఓకే, సో ఎవరు కూడా లైవ్ ఎన్విరాన్మెంట్ చూపించారు, ఎవరు కూడా వర్క్ చేసే వాళ్ళు చూపించారు. లేదు మీరు లైవ్లో కూడా మీకు ఏదైనా ఇష్యూస్ వస్తున్నాయి, మీరు కంపెనీలో వర్క్ చేసినప్పుడు ఒక ఇష్యూ వచ్చింది, దాన్ని నేను ఎట్లా సాల్వ్ చేయాలి అన్నప్పుడు మీరు అక్కడ ఆ క్వశ్చన్ అక్కడ పెట్టండి. సో మీరు స్క్రీన్ షేర్ చేయగలిగితే, అంటే మీ ప్రాక్టీస్ మెషిన్స్లో మీ ల్యాబ్స్లో ఏమైనా ఉన్నాయి, మీరు ల్యాబ్ మెషిన్ తయారు చేసుకున్నారు, దాన్ని మీరు చూపించాలి. నాకు ఇది స్టక్ అయిపోయినా దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి. మీరు ప్రొడక్షన్లో కూడా మీకు అట్లాంటి ఇష్యూ వచ్చింది, దాన్ని నేను రెప్లికేట్ చేయగలుగుతా ఒక బాక్స్లో అంటే చెయ్యండి. చేసిన తర్వాత మీరు అది డిప్లాయ్ చేసి అంటే లైక్ చూపించి ఇది ఎట్లా ఎక్కడనో స్టక్ అయినా అని చెప్తే మీరు కొలాబరేట్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఇది ఒక వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. అసలు వేరే లెవెల్ అంటే అసలు మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు. అంటే మీకు అర్థమై ఉంటుంది చాలామంది ఎవరైతే చూస్తున్నారో. ఓకే, ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, జాబులు ట్రై చేస్తున్న వాళ్ళు, అసలు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియాలో చేస్తున్నప్పుడు మీకు ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. అరే ఇది ఇట్లా చేయొచ్చు కదా, అరే ఇది ఇట్లా చేయొచ్చు కదా, అరే మనం ఇది ఎందుకు చేయలేకపోయినాం, అరే ఈ ఇష్యూ మనకు వస్తే ఏం చేయాలి. ఎవడన్నా ఇంటర్వ్యూలు ఆడితే టప్ అని చెప్పేసి అరే ఇది మేము ఆల్రెడీ చేసినాము, ఇది ఇట్లా వస్తే ఇది ఇట్లా చేయొచ్చు అనేసి. ఇది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఓపెన్ సోర్స్ కొలాబరేషన్. ఇది ఎవడు చేసింటాడు ఇప్పటివరకు, నాకు తెలిసి అయితే నేనైతే ఎక్కడ చూడలేదు. మీరు చూసింటాం కూడా, దట్ ఈస్ ఫైన్. నేనైతే ఎక్కడ చూడలేదు ఇట్లాంటి కొలాబరేషన్ అయితే. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్. యా, లైక్ do it crazily guys, like I want everyone to come and do all the collaboration. ఎందుకంటే మళ్ళీ నేను మొన్న వచ్చిన వాళ్ళకి చెప్పిన మనం ఒక ప్లేస్ తీసుకుందాము, అక్కడ కొలాబరేట్ అయిదాము, మీకు అందరికి డౌట్స్ వస్తున్నప్పుడు మీరు కూర్చో. బట్ దట్ ఈస్ అ టీడీఎస్ ప్రాసెస్. మళ్ళీ దానికి ఒక ప్లేస్, మళ్ళీ దానికి ఒక ఖర్చు, దానికి మళ్ళీ రెంట్ కట్టాలి, ఇదంతా వేస్ట్. ఓకే, సో వీ హ్యావ్ అ సింగిల్ పాయింట్, మనకు ఒక సెంటర్ పాయింట్ ఉంది. సో ఈ సెంటర్ పాయింట్ యూజ్ చేసుకొని లైక్ హౌ వీ కెన్ గ్రో, హౌ వీ కెన్ గెట్ ది జాబ్స్, హౌ వీ కెన్ క్యాప్చర్ ది మార్కెట్. ఓకే, సో మార్కెట్ మనం ఎంత ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు అనేది చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ మై ఐడియా. సో ఫ్రమ్ వెన్ దిస్ ఈజ్ గోనా లాంచ్. ఓకే, సో ఎప్పటి నుంచి ఇది లాంచ్ అవుతుంది అంటే ఐ విల్ అనౌన్స్ ద డేట్. ఈరోజు మాత్రం మనకి ఏప్రిల్ 10th ఇది. ఓకే, సో ఐ విల్ అనౌన్స్ ద డేట్ ఫర్ దాట్ యాజ్ వెల్. సో అది ఎప్పటి నుంచి చేద్దాము అనేది నేను అనౌన్స్ చేస్తాను. అప్పటి నుంచి విల్ స్టార్ట్ డూయింగ్ ఇట్. అండ్ ఏ రోజు చేస్తాము అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ డే చేద్దాము. అండ్ హాలిడేస్ వస్తే వదిలేద్దాము. అండ్ ఆల్సో సండేస్ మనం ఎట్లాగో చెయ్యము. ఓకే, సో దిస్ ఈస్ ది ఐడియా. హోప్ యూ గైస్ విల్ ఎంజాయ్ ఇట్. అండ్ ఐఎమ్ గోనా లైక్ క్రేజీలీ, నేనైతే ఎంజాయ్ చేస్తాను ఈ స్టఫ్. నేను యాక్టివ్గా లేకపోయినా కానీ మన వాళ్ళందరూ యాక్టివ్గా ఉంటారు. అండ్ ఆల్సో ఐ వాంట్ టు సీ లైక్ హౌ మెనీ కాంప్లికేటెడ్ థింగ్స్, క్వశ్చన్స్ మీరు లాంచ్ చేస్తూ ఉంటారు. చూస్తూ ఉంటే నేను నేర్చుకోవచ్చు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఓకే, ఎందుకంటే దిస్ ఈస్ చెప్తున్నా కదా, ఇది మాత్రం సక్సెస్ అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా మన దాంట్లోకి వచ్చేసి ఈ ఇష్యూ వస్తుంది, ఇది సాల్వ్ చేయాలి అంటే మనకు అన్ని సొల్యూషన్స్ ఉంటాయి మన ఛానల్లో. ఎవ్రీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉంటుంది మన ఛానల్లో అప్పుడు. ఓకే, హోప్ దాట్ రియలీ హ్యాపెన్స్. ఓకే, అది అప్పుడు చాట్ జీపీటీ కంటే ఎక్కువ ఏమంటారు ఆన్సర్స్ కనిపిస్తాయి మన ఛానల్లో. ఓకే, రియలిస్టిక్గా రియల్ టైంలో వీడియోస్లో కనిపిస్తుంటాయి. ఆ తర్వాత ఏదైనా నిజంగా అది చాలా కాంప్లికేటెడ్ ఎర్రర్ మనం సాల్వ్ చేసినాం, లేకపోతే ఇది చాలా రెగ్యులర్గా వస్తుంది చాలామందికి అన్నప్పుడు దాన్ని మనం సపరేట్గా దాంట్లోంచి వీడియో రూపంలో తీసి మళ్ళీ సపరేట్గా ఒక వీడియో లాగా అప్లోడ్ చేయొచ్చు యూట్యూబ్లో. ఓకే, సో దిస్ ఈస్ గోనా నెక్స్ట్ లెవెల్. దిస్ ఈస్ వాట్ ఐఎమ్ థింకింగ్. సో ఇఫ్ యూ ఆర్ రెడీ గైస్, జస్ట్ కమెంట్ చేయండి, బ్లాస్ట్ ఇన్ ది కమెంట్స్ అండ్ ఆల్సో షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్. ఐ వాంట్ దిస్ టు రీచ్ లాట్ ఆఫ్ పీపుల్. ఓకే, సో చాలామందికి రీచ్ అవ్వాలి ఇది. అండ్ ప్లీజ్ ప్రమోట్ మీ ఛానల్స్లో, మీ యూట్యూబ్స్లో, మీ వాట్సాప్స్లో, టెలిగ్రామ్స్లో, ఇన్స్టాలో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో. ఓకే, సో ఎక్కడ వీలైతే అక్కడ మీరు పోస్ట్ చేయండి. సో దట్ ఇట్ విల్ బీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ థింగ్ వాట్ వీఆర్ డూయింగ్. ఇట్స్ అ కొలాబరేషన్
లైక్ నేనైతే ఎప్పుడు చూడలేదు ఎక్కడ కొలాబరేషన్ ఇట్లా. సో బట్ విల్ డూ ఇట్. ఓకే, సో ఇదేంటంటే డెఫినెట్లీ చూస్తున్న వాళ్ళు చేస్తున్న వాళ్ళకి 100% జాబ్ వస్తుంది, అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను నేను. ఎందుకంటే యూ గైస్ విల్ స్పెండ్ టైమ్, యూ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్, హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, మీకు మీరు కొలాబరేట్ చేసి చేస్తుంటారు కాబట్టి ఇట్ విల్ బీ నెక్స్ట్ లెవెల్. ఎప్పుడు స్టార్ట్ చేస్తాం అనేది నేను చెప్తాను. ఓకే, సో బట్ ఐ జస్ట్ నీడ్ యువర్ ఫీడ్బ్యాక్, కమెంట్స్ చేయండి. ఎవరు చూస్తున్నా కమెంట్ చేయండి, అట్లీస్ట్ ఒక థమ్స్ అప్ పెట్టండి, లైక్ చేయండి, అండ్ ఆల్సో షేర్ చేయండి, సో దట్ ఇట్ విల్ రీచ్ లాట్ ఆఫ్ పీపుల్. ఇఫ్ పాసిబుల్, ఇఫ్ వెరీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తే విల్ స్టార్ట్ దిస్ వీక్. ఓకే, ఈ వీక్లోనే మనము స్టార్ట్ చేయడానికి ట్రై చేద్దాం. మీరు నిజంగా అంత పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారంటే నేను రేపే స్టార్ట్ చేస్తాను. ఓకే, సో లైక్ ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ హౌ ఐఎమ్ గెటింగ్ ది ఫీడ్బ్యాక్ అండ్ హౌ ఇట్ ఈస్ స్ప్రెడింగ్. ఓకే, సో అట్లీస్ట్ మనకి ఒక 10,000 పీపుల్ కన్నా స్ప్రెడ్ అయితే, ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐమ్ ఆస్కింగ్. ఓకే, సో 10,000 పీపుల్కి మనకి ఫస్ట్ డే ఎప్పుడు కూడా ఒక వీడియో స్ప్రెడ్ అవ్వలేదు. బట్ జస్ట్ స్ప్రెడ్ దిస్ న్యూస్, 10,000 పీపుల్ అట్లీస్ట్ మనకి స్ప్రెడ్ అయితే విల్ స్టార్ట్ దిస్. ఓకే, సో మనం డెఫినెట్లీ విల్ స్టార్ట్ దిస్ అండ్ విల్ కొలాబరేట్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది సపోర్ట్ యూ ఆర్ డూయింగ్. అండ్ ఆల్సో ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఆల్సో జాయిన్ బటన్ కొట్టండి, జాయిన్ ఇన్ టు ది మెంబర్షిప్. 29 రూపీస్, 59 రూపీస్ మెంబర్షిప్స్ ఉంటాయి, జాయిన్ అవ్వండి. సో దట్ ఇట్ విల్ హెల్ప్ అవర్ ఛానల్, ఇట్ విల్ హెల్ప్ అస్ టు బై సమ్ జూమ్ సబ్స్క్రిప్షన్స్. ఎందుకంటే ఎక్కువ మంది పెరుగుతూ ఉన్నప్పుడు లైక్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ ప్లానింగ్. ఓకే, సో యా, విల్ సీ హౌ దట్ గోస్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.